ఈవీఎంలపై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంలను మేనేజ్ చేసి ఏమైనా చేయొచ్చనే అభిప్రాయం బలపడిందని ఆరోపించారు. ఈవీఎంల విషయంలో సరైన సమాధానం చెప్పడం లేదని అంటున్నారు. ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికి పొంతన లేదన్నారు. పులివెందులలో వైసీపీ ఏజెంట్లను కూడా బూత్లలోకి రానివ్వలేదన్నారు. సీసీ ఫుటేజ్ చూస్తే అసలు విషయం తెలుస్తోందన్నారు. సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. ఇవాళ జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశం నడుస్తోంది ఈవీఎంల మీద, వాటి క్రెడిబిలిటీ మీద. ఈవీఎంల్లో మోసాలు చేయొచ్చా, సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందని నిరూపించినటువంటి పరిస్థితి మనం చూసాం కూడా. బట్ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి చిన్న చిన్న లోపాలు ఉన్నాయేమో, కానీ ఈవీఎంలు ద బెస్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఫర్ ఎలక్షన్స్ అని వాళ్ళు ఘంటాపదంగా తేల్చి చెప్పేసి ఇక మరొక ఆలోచన చేయనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ పడిపోయింది. ఇక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ ఇదే సమస్యను పార్లమెంటులో కూడా ముందుకు తీసుకురావటం, అలాగే అనేక ప్రాంతాలలో, అనేక రాష్ట్రాలలో, ఆఖరికి జిల్లా స్థాయిలలో కూడా కొన్ని నిరసన ప్రదర్శనలు చేసినటువంటి పరిస్థితి. కారణం ఒకటే, ఈవీఎంల్లో మోసం జరుగుతుంది. ఈవీఎంలను అడ్డం పెట్టుకునే భారతీయ జనతా పార్టీ, అలాగే మోదీ ఇవాళ తన బలాన్ని, లేని బలాన్ని సృష్టించుకుంటూ, గెలిచామని నమ్మించుకుంటూ ఇవాళ అధికార పార్టీగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద సత్వరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నటువంటి ఒక డిమాండ్ ముందుకొచ్చింది. ఇదే దశలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మోస్ట్ లాజికల్ పాయింట్ ఒకటి లేవనెత్తారు. కొంతమంది నాయకులు అంటూ ఉంటారు వైసీపీకి అర్హత ఉందా ఈ మాట ఎత్తడానికి అని. బట్ ఆ మాట ఇక్కడ అప్రస్తుతం. ఏదైనా ఒక విలువైనటువంటి ఒక డిమాండ్ను ముందుకు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏ పార్టీ అయినా సరే వాళ్ళ నేపథ్యాన్ని వదిలేసి దాని మీదే మాట్లాడాల్సిన పరిస్థితి, బాధ్యత ఉంటుంది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా పేరు పొందాడా, అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక అక్రమాలకు ఆయన కూడా తోడుగా నిలబడ్డా, అవి విచారణలో ఉన్నప్పుడు మనము వీళ్ళని పూర్తిగా పక్కన పెడాల్సిన పరిస్థితి, అవకాశం కూడా ఉండదు. బట్ ఇవాళ సజ్జల తీసుకొచ్చినటువంటి వాదన ఏదైతే ఉందో, పులివెందులలో జరిగినటువంటి ఎన్నికల మీద కూడా ఆయన మాట్లాడారు. అది కూడా వెరీ లాజికల్గానే మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రోత్సహించాలి ఆయన నిర్ణయాన్ని, ఆయన అభిప్రాయాన్ని కూడా. ఏంటి ఆయన నిర్ణయం? అక్కడ పోలింగ్ బూత్లో కనీసం వీళ్ళ పార్టీ ఏజెంట్లను అనుమతించలేదు అన్నది మొదటి ఆరోపణ. అదే నిజమైతే అక్కడ సీసీ కెమెరాలు నిజమే చెప్తాయి. ఆ సీసీ కెమెరాలను బేస్ చేసుకొని కూడా మీరు నేను అన్న మాట మీద విచారణ చేయొచ్చు అన్నటువంటి డిమాండ్ ముందుకు తీసుకొచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఫైన్. ఇక మరో పాయింట్ కూడా లేవనెత్తారు. మహిళలు కనీసం ఎక్కడ పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడినటువంటి పరిస్థితులే కనపడలేదు. అలాగే బయట వాళ్ళు వచ్చి ఓట్లు వేసి వెళ్ళారు. మరొక సమస్య కూడా ఉన్నది. ఆ సమస్య ఏంటి అని అంటే, ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు చెప్పినటువంటి పోలింగ్కి, అలాగే జరిగినటువంటి వాస్తవాలకి, కనపడినటువంటి నిజాలకు, అక్కడున్నటువంటి పరిస్థితులకు పొంతన కుదరట్లేదు. అసలు జనమే రానటువంటి పరిస్థితిలో ఇంత ఓటింగ్ శాతం ఎలా వచ్చింది? అసలు మహిళలు ఎక్కడా కనీసం క్యూలో కనపడలేదు, జనంలో ఉత్సాహం కనపడలేదు. పూర్తిగా అప్రజాస్వామికంగా భయపెడుతూ రిగ్గింగ్ జరిగింది అక్కడ అన్నటువంటి ఒక మాట, ఒక భావం, ఒక అభిప్రాయం. దాని మీద కొంత చర్చ జరగాలి, పరిశోధన జరగాలి. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు, దాన్ని మేము అంగీకరిస్తాం, ప్రోత్సహిస్తామన్నారు. కానీ ఎన్నికల సంఘం, అలాగే పోలీస్ అధికారులు, అలాగే గెలిచినటువంటి టీడీపీ పార్టీ నాయకులు, వీళ్ళ ముగ్గురు కలిసి చెప్తున్నది ఒకే ఒక మాట. అత్యంత ప్రజాస్వామ్యంగా, క్రమశిక్షణతో, అలాగే ఏమాత్రం రిగ్గింగ్ జరగకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తల్లో ఈ ఎన్నిక జరిగింది, ఈ ఫలితం వచ్చింది. కాబట్టి దీన్ని ఏమాత్రం వేలెత్తి చూయించడానికి అవసరమే లేదు, అవకాశమే లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ మేరకు, ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్న మేరకు మరి ఎన్నికల సంఘం స్పందించి, అలాగే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా బయటపెట్టి ఈ నాయకుల డిమాండ్ కోసం ఏదైనా ప్రయత్నం జరుగుతుందా, జరగదా అన్నటువంటి ఒక అంశమైతే
వీళ్ళ డిమాండ్ను ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే, పక్కన పడేస్తే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉన్నది అన్నటువంటి అభిప్రాయం కూడా తెలుస్తోంది. కానీ న్యాయస్థానానికి వెళ్ళినందువల్ల చాలా కాలయాపన జరుగుతుందన్నటువంటి ఒక భయం ఉన్నది వైసీపీ నాయకులకి. ఎప్పుడో ఏదో జరిగితే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఎన్నికలు జరిగిన సందర్భంగా వైసీపీ పార్టీ యొక్క పరువు తీసేస్తున్నటువంటి వాదనలు పెరుగుతున్నటువంటి దశలో పూర్తిగా ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయారేమో ఆ నాయకులు అన్నటువంటి దశలో ఇవాళ మనకిప్పటికిప్పుడే ఇన్స్టెంట్గా ఒక న్యాయమో, ఒక సపోర్టో, అలాగే మన వాదన బలపడడానికి చేసే ప్రయత్నమో కొంత సక్సెస్ అవ్వాలి అని ఈ నాయకులు భావిస్తున్నటువంటి దశలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి ఏ ఫలితాన్ని తీసుకొస్తాయో, ఏ పరిశోధనలో అక్కడ నిజాలను బయట పెడతారో, ఆ నిజాల్లో వచ్చేటటువంటి కొత్త విషయాలు ఏంటో, అలాగే ఇవాళ పాలకపక్షం చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలలో గెలుపంటారా, లేకపోతే వైసీపీ పార్టీ చెప్పినట్టుగా పూర్తిగా బయట వాళ్ళను తీసుకొచ్చి ఓట్లేసి, అలాగే కనీసం పోలింగ్ బూతుల్లో ఏజెంట్స్ను కూడా అనుమతించినటువంటి నిరంకుశమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ రెండిటిలో ఉన్నటువంటి విరుద్ధ భావాలలో ఉన్న నిజమేంటి అదే తెలిసే పరిస్థితి, అవకాశం ఎన్నికల సంఘం గనక నిర్ణయం తీసుకుంటే నిజమేంటో, అలాగే అపోహలేంటో తెలిసే అవకాశం ఉంది. దేవిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మిస్టర్ రాజేంద్ర ప్రసాద్.